ఈరోజు చాలామంది చూడండి, దేవుని సన్నిధి కన్నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటావు, కుటుంబంతో సమయం గడపాలని దేవునితో సమయం గడపను అంటావు, మొత్తానికి ఆ కుటుంబాన్ని పోగొట్టుకుంటావు, ఆ కుటుంబంలో కలవరం వస్తాను చూస్తావు, ఆ కుటుంబంలో గొడవలు వస్తాను చూస్తావు. కానీ దేవుని పట్టుకో, నువ్వు దేవుని పట్టుకునేటప్పుడు ఏమవుతుందో తెలుసా, నువ్వు దేవుని దగ్గరకు ఉంటే దేవుడు నీ పక్షాన జోక్యం చేసుకుంటాడు. ఆమె దేవుడు నీ పక్షాన కార్యం జరిగిస్తాడు. ఇదిగో కలవరం వచ్చిందేమో, మనస్పర్ధలు వచ్చాయేమో, మనుషులను వడగడతామని చూసాం, కానీ కలుపుతాం చాలా కష్టం, చాలా రేర్. ఒకరు ఇద్దరు గొడవ పెట్టుకుంటే ఆ ఇద్దరిలో మధ్యలో ఇంకోటి దూరాడు ఇంకో దాన్ని ఇంకా వరల్డ్ వార్ చేసిపోతాడు. బట్ దేవుని దగ్గర చెప్పు, దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు, దేవుడు జోక్యం చేసుకుంటాడు, దేవుడు కలుపుతాడు. తెలుసా, రాజుల హృదయాలనే మార్చగలిగిన దేవుడు అంట, బండ హృదయాలనే పగలగొట్టగలిగిన దేవుడు అంట, ఎటువంటి జీవితాలను మార్చి ఆయన పాదాల దగ్గరికి తీసుకురాగలిగిన దేవుడు. ఆయన నీ జీవితంలో మేలు జరుగుతానికి నీవు ఆయన ప్రేమించే వ్యక్తి అనేది దేవుడు చూస్తున్నప్పుడు నీ కొరకు ఎంత చేస్తాడండి నీ ప్రేమికుడు.